పిల్లలారా, ఈరోజు టమాటా మునక్కాయ నేను కూర చేస్తున్నాను, చూపిస్తాను రండి పిల్లలారా. ఈ ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను, 2 మునక్కాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఇది ఉప్పు, ఈ 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఇది అల్లము, ఇది తెల్లగడ్డ, ఇది కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేస్తున్నాను, ఇది కరివేపాకు. నేను కొంచెము కొత్తిమీర ఎక్కువగా వాడతాను కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది. ఇది ఎండుకారము మనం తగినంత తీసుకుందాము. ఇది పసుపు. వీటి వరకు ఇప్పుడు కూర చేసే విధానం నేను చూపిస్తాను. వీటి వరకు కావాలి మనకు వీటి పదార్థాలు. ఇప్పుడు కూర చేసే విధానం చూపిస్తాను. నేను తక్కువ టైంలోనే తొందరగా చేసుకోవచ్చు. ఈ మునక్కాయ కూర సింపుల్గా చేసుకోవచ్చు, ఒక అరగంట పడుతుంది అంతేను, పెద్ద టైం ఏం పట్టదు, త్వరగా చేసుకోవచ్చు ఈ కూర. ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకున్నాను, కొంచెమేను. ఈ నీళ్ళు కూడా మళ్ళీ నేను కూరలోనే వేసేస్తాను. ఇప్పుడు ఈ మునక్కాయను కొంచెము ఉడకబెట్టుకుంటే బాగుంటాయి. ఒక చిటిక కొంచెం ఉప్పు వేసి, ఒక్క రవ్వ పసుపు వేసి ఉడకబెడతాను. ఇప్పుడు వీటిని ఉడకబెట్టిన తర్వాత మనము కూరలో వేసుకుందాము. నీళ్ళు కూడా కూరలోనే వేస్తాను. ఒక 2 నిమిషాలు పెడితే ఉడికిపోతాయి. టమాటాలలో బాగా ఉడకని ఇట్లా పెడుతున్నాను. ఒక మంట తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెడుతున్నాను. 2 నిమిషాలలో ఇవి ఉడికిపోతాయి. ఈలోపు మనము కూర తిరగమాత తీసుకుందాము. ఈ పొయ్యి మీద తిరగమాత కూడా చూపిస్తున్నాను. కొంచెము నూనె వేసుకొని, ఇప్పుడు నూనె మనకు వేడెక్కింది. జీలకర్ర వేసాను, ఆవాలు. నేను అన్ని గింజలు ఏమి వేయను, ఇదేంటంటే పులుసుకూర కాబట్టి గింజలు వేయను. ఇప్పుడు మనము ఆవాలు చిటపట ఉంటున్నాయి. కరివేపాకు వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలు చిల్లిపాయలు వేసేసాను, కోసి బాగా. ఇప్పుడు కోసి పెట్టిన ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలుపుతున్నాను. ఇది ఒక 2 నిమిషాలు యాగనిద్దాము. తర్వాత టమాటా, కారము అవన్నీ వేస్తాను. మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. 2 నిమిషాలు వేగితే కొంచెం బాగుంటుంది. మరి పచ్చి కాకుండా టమాటా కూర వేసి ఇట్లా ఇగో ఈ మునక్కాయలు కూడా ఇక అట్లా ఉడికినాయి. ఇంకొక మంట తగిలితే సరిపోద్ది. ఆ నీళ్ళతో కూడా వేసేస్తాను నేను. 2 పొయ్యిల మీద 2 పెట్టాను కాబట్టి ఆ ఏగేలోపు ఇవి కొంచెము నేను మిక్సీ వేస్తాను, చూపిస్తాను. అప్పుడు రండి మీరు. కొంచెం కొబ్బరి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, కొంచెమే కాబట్టి మన కూర కొంచెం కాబట్టి చేస్తున్నాను. ఈ కొబ్బరి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఈ అల్లము, తెల్లగడ్డ, ఈ 2 కలిపి నేను ఎప్పటికప్పుడే వేస్తుంటాను. ఫ్రెష్గా ఉంటాయని, బాగా ఆరోగ్యంగా ఉంటుందని ఎప్పటికప్పుడు వేస్తుంటాను. ఇప్పుడు వేద్దాం మనం మిక్సీ. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇవి కలిపి ఇప్పుడు మిక్సీ పెడుతున్నాను. చూడండి, ఇదిగో ఈ మిక్సీలో అయితే బాగా వస్తుందని మెత్తంగా వేసాను. బాగా మెత్తగా మెదిగింది. అదిగో ఇప్పుడు దీంట్లోనే అల్లము, తెల్లగడ్డ వేసి మొత్తము ఒకటి మిక్సీకి మొత్తం పట్టాలి. దీంట్లో వేసి చూపిస్తున్నాను మళ్ళా. చూడండి, అల్లము, తెల్లగడ్డ, ధనియాలు అన్నీ వేసాం కాబట్టి ఇదిగో ఈ విధంగా మెదిగిపోయింది. ఇట్లా రావాలి. ఇప్పుడు మనం ఇది తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని కారము అన్నీ వేసిన తర్వాత నేను వేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇట్లా రావాలి. బాగా మెత్తగా మెరిగిపోయింది. మనము మిక్సీ పట్టుకునే లోపు
ఇప్పుడు ఇట్లా వేగాలి. ఇట్లా వేగితే అప్పుడు మనము టమాటా వేసుకుందాము. ముందు టమాటా వేసుకొని కొంచెం సేపు బాగా మగ్గనిద్దాము. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను తొందరగా మగ్గుద్దని. ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెడితే బాగా మగ్గిపోద్ది. తర్వాత కారము మసాలా అన్నీ వేస్తాను. అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇట్లా పసుపు కూడా వేయాలి. ఇప్పుడే పసుపు వేస్తున్నాను, ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు బాగా కలబెట్టుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుద్ది. 2 నిమిషాలలో ఇగో మునక్కాయ ఉడికిపోయినాయి. ఇగో అట్లా ఉడుకుతాయి మునక్కాయ. అప్పుడు తీసి దాంట్లో వేస్తాను, అప్పుడు కూడా చూపిస్తాను. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాము. అప్పుడు మళ్ళీ చూద్దాము. చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇట్లా బాగా గుజ్జులాగా మనము మునక్కాయలో ఉండే నీళ్ళు మునక్కాయ వేసేస్తాం కాబట్టి చూడండి ఈ విధానంగా వచ్చింది. ఇప్పుడు మునక్కాయ మనం వేస్తున్నాం కాబట్టి ఈ మునక్కాయలు ఇవి బాగా కొంచెం మళ్ళీ ఉడకాలి. ఇప్పుడే కారం కూడా వేస్తున్నాను. మనము తీసుకున్న కారం కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. కారం సరిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఇంకా 2 నిమిషాలు ఉడుకుద్ది, అయిపోద్ది ఒక అరగంటలో. టమాటాలు మునక్కాయ వేసాను కాబట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. అప్పుడు మనము చేసి పెట్టుకున్న ధనియాల పొడి తర్వాత వేస్తాను. మూత పెడుతున్నాను మళ్ళీ కొంచెం. ఇప్పుడు ఇట్లా ఉడికినాయి మునక్కాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది కూడా బాగా మెత్తగా ఉడికినాయి. ఇది మెత్తగా ఉడికినాయి మునక్కాయ. ఇప్పుడు మనము ఈ మసాలా వేస్తున్నాను. అన్నీ వేసి పెట్టాను కదా. ఇట్లా ఇంకా ఇట్లనే గుజ్జుగా ఉంటుంది. ఇంతవరకు సరిపోద్ది. ఇంకా దించే ముందుగా కొత్తిమీర వేసుకున్నాము. మనము ఒక మంట పెట్టి మూత పెట్టి ఒక మంట తగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాము. ఈ కూర రెడీ అయిపోయింది. చూడండి కొంచెం గట్టిగా ఉందని మసాలా వేసలేకి గట్టిగా అయిపోయింది. కొంచెం నీళ్ళు వేసుకుందాం మనము. ఇదిగో ఈ విధానంగా ఇప్పుడు ఇంకా సరిపోయింది. ఇంకొక మంట తగలనిచ్చి మనము అది అట్లా వస్తుంది కాబట్టి మనము మూత పెట్టి 2 నిమిషాల నుంచి ఆపేసే ముందుగా కొత్తిమీర వేసుకుందాము. ముక్కలకు బాగా మసాలా పట్టుద్ది కూరకు. అందుకని 2 నిమిషాలు ఉంచి తర్వాత నేను ఇప్పుడు మూత పెడుతున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తాను. చూడండి ఇట్లా బాగా మగ్గిపోయింది. మనము మసాలా ముక్కకు బాగా పట్టింది. బాగా గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాము. వేసిన నీళ్ళన్నీ బాగా వెనికిపోయినాయి. ఇట్లా చేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది. కావాలంటే మీరు ఇంకో కొంచెం నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు తగ్గించుకోండి. ఇప్పుడు 1 నిమిషం ఉంచి ఇంకా ఆపేస్తాను. ఇంకా అయిపోయింది కూర. ఇట్లాగా పిల్లలు ఆకుకూర తినరు కాబట్టి ఇట్లా వేస్తే ఆకుకూర బాగా తింటారని నేను ఏదైనా కొంచెము ఎక్కువగా వాడతాను. ఉప్పు కారాలు తగ్గిస్తాను. ఈ మటుకు బాగా ఎక్కువగా వేస్తాను ఆకుకూర. ఇంతే అయిపోయింది. మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. మూత పెట్టేసి మనం ఇప్పుడు స్టవ్ ఆపుకోవచ్చు. ఇంకా కూర రెడీ అయిపోయింది. చూడండి అరగంటలో మన మునక్కాయ కూర రెడీ అయింది. చూడండి ఇంకా అయిపోయింది. ఆపేసాను స్టవ్. రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. గుమగుమలాడిపోతుంది. వండుతుంటేనే బాగా మంచిగా వాసన వస్తుంది. తర్వాత మనము రుచి చూసి చెప్తాను. చూడండి ఇలాగ వచ్చేసింది. ఇట్లా మునక్కాయ కూర నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వేసుకొని ఆరోగ్యంగా ఉంటుంది. బాగా మళ్ళీ బాగా వచ్చింది. నేను తిని చూపిస్తాను.
చపాతీలో బాగుంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. బాగుంది. అన్నీ సరిపోయినాయి, బాగా కుదిరింది, భలే బాగుంది. మునక్కాయ కూడా ముక్కకు బాగా అన్ని మసాలా అన్నీ పట్టినాయి, భలే బాగుంది. మునక్కాయ అంతా కూడా అరగంటలో పట్టింది అంతేను, భలే బాగుంది. తింటుంటే భలే రుచికరంగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి, ఆరోగ్యంగా ఉంటుంది మునక్కాయ కూర. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాము. బాయ్. భలే బాగుంది, తినండి, చేసుకోండి మీరు కూడా.